పాల్గొన పౌర్ణమి రోజున ఆచరించబడే ఈ పర్వదినం ఉన్నాడు. దాని పేరు వినగానే రంగులన్నీ కళ్ళల్లో మెదులుతాయి. మనసు ఉల్లాసంతో పొంగిపోతుంది. ఆ పర్వదినం పేరే హోళీ. ఈ పండుగలోని ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి అంటే ఏ ఇతర పర్వదినాల్లోనూ లేనివి. అదే త్యాగం. ఒక కొత్త రంగుని సొంతం చేసుకోవాలంటే మన పాత రంగుని త్యాగం చేయాల్సి వస్తుంది. వర్ణరంజితం కావటానికి తెల్లటి కొత్త వస్త్రానికి కొత్త రంగులు లేపనం చేయాల్సి ఉంటుంది. ఆ త్యాగం అంత సులభం కాదు. అందుకే రంగులతో ఆడటానికి ముందు మనం హోళికా దహనం చేయాల్సి ఉంటుంది. అప్పుడు హోళిక అంతమైపోతుంది. ప్రహ్లాదుడు జీవితుడవుతాడు. అంటే అపవిత్రమైనది, అసత్యమైనది అంతమైపోతుంది. పవిత్రమైనది, సత్యమైనది అది మాత్రమే నిలబడుతుంది. అదేవిధంగా మీరు కూడా మీ మనసులో ఉన్న చెడు ఏదైతే ఉందో అది మిమ్మల్ని దహించేస్తూ ఉంటుంది. అందుకే దానిని తీసి మీరు హోళికతో పాటు భస్మం చేసేయండి. మనసు తేలిక పడుతుంది. అలా తేలికపడ్డ మీ మనసు మీ జీవితాన్ని పైకి తీసుకొస్తుంది. కనుక హోలీ పండక్కి మీలో ఉన్న చెడుని తొలగించేయండి. అప్పుడు ఈ పర్వదినంలోని గొప్పతనం ఏమిటో మీకు అర్థమవుతుంది. తేలికపడ్డ అదే మనసుతో సంతోషంగా పలకండి, రాధా కృష్ణ.